నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తనయుడు ఆరఫ్ ఢీకొట్టిన ప్రమాదంలో మరణించిన ధానయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పార్థసారథి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. పంచదార్ల పుణ్యక్షేత్రంపై వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కావాలనే హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ధర్మశ్రీని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరిక. విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీ. ఆంధ్రరత్న భవన్ వద్ద బీజేపీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత. విశాఖ పిఠాపురం కాలనీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే కేఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్ సెంటర్ ఏర్పాటు. ట్యూషన్ సెంటర్ను ప్రారంభించి సంస్థ ప్రతినిధి రాహుల్ జోషిని అభినందించిన బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ పలువురు ప్రముఖులు. వైసీపీ నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఆరో బైక్తో ఢీకొట్టిన ప్రమాదంలో మృతి చెందిన ధానయ్య కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. గుర్రెల కాపరి సంఘం ద్వారా లభించిన 3 లక్షలు, తన తండ్రి పేరిట ఉన్న కేపీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరో 2 లక్షలు కలిపి మొత్తం 5 లక్షల ఆర్థిక సహాయాన్ని మృతుడి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి ధానయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. కనీసం ఒక సెంటు భూమి కానీ, కనీసం ఒక 10,000 రూపాయలు నిలవ కానీ లేని కుటుంబం పరిస్థితి గురించి ఎవరు ఆలోచించకపోవటం, ఎవరైతే పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారో కనీసం వారి గురించి మాట్లాడకపోవటం చాలా శోషం అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఈ గొడ్డలి పార్టీ నాయకులు ఈరోజు జరిగిన దుర్ఘటనకి చింతించడం పోయి, విచారాన్ని వ్యక్తపరచడం పోయి, ఆ పేద కుటుంబాన్ని పరామర్శించి వారికి ఏ విధంగా అండగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపం చేసేదానికంటే కూడా యాక్సిడెంట్ చేసి ఆ మరణానికి కారణమైన వ్యక్తిని తప్పించడానికి ఏదైతే ప్రయత్నం చేశారో అది చాలా ప్రజాస్వామ్యంలో కానివ్వండి, ఈ జీవితం ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈరోజు గొడ్డలి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. పసిబిడ్డ లేదా 18 సంవత్సరాలే ఉన్నాయి, అతన్ని ప్రభుత్వం వేధిస్తుందని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంటే 18 సంవత్సరాలు నిండిన ఒక యువకుడు యాక్సిడెంట్ చేస్తే ఏమీ చేయకూడదు, ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదని చెప్పేసి ఎక్కడన్నా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కానీ చట్టం కానీ చెప్తుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అసలు నీకు రాజ్యాంగం మీద కానీ, లేదు చట్టాల మీద కానీ, లేదు ఉన్న రూల్స్ మీద కానీ ఏమన్నా గౌరవ ప్రజాస్వామ్య విలువల మీద కానీ గౌరవం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కనీసం అతను 18 సంవత్సరాల యువకుడి గురించి పార్టీ నాయకుడు కుమారుడని భావించి అతని గురించి ఎంతో మరి విచారం మొసలి కన్నీరు కార్చాడు, కానీ విచారం వ్యక్తం చేశాడు. కానీ కనీసం తినటానికి కూడా తిండి లేదు, ఉండటానికి కూడా నీడ లేని ఆ గొర్రెల కాపరి కుటుంబం గురించి కనీసం ఒక మాటనా మాట్లాడాడని చెప్పేసి అడుగుతాను. ప్రభుత్వం తక్షణమే నిరంకుశ జీవో నంబర్ 1426ను ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రీడ్ లిస్ట్ పేరుతో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులపై నిఘా ఉంచి భయభ్రాంతులకు గురి చేయడానికే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ఇప్పటికే ఏసీబీ, విజిలెన్స్ ఉండగా జీఏడీ ఆధ్వర్యంలో నిఘా పెట్టి అధికారులను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. మరోవైపు మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణతో లక్షలాది ఉపాధి దెబ్బతింటుందని, హక్కులను కాలరాసి ఈ నల్ల జీవోను రద్దు చేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. మీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల యొక్క గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వాళ్ళు పనిచేసే విధంగా తగు చర్యలు చేపడతాం మేము వచ్చిన తర్వాత అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ఉద్దేశంలో
గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తాము అని అంటే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, ఏ విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి భయపడి మనం చెప్పిన విధంగా పని చేయించుకోవాలి అనేటువంటి నెపంతో కూటమి ప్రభుత్వం ఈ రోజున పనిచేస్తూ ఉండేది అని దాన్ని చెప్పడానికి నిదర్శనం నిన్న మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి 1426 నిన్న డేట్తో విడుదల చేసినటువంటి ఈ యొక్క జీవో. ఈ జీవో ఉద్యోగుల్ని ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకుని ప్రభుత్వానికి తాబేదారులాగా పనిచేసే విధంగా ఉండాలనేటువంటి నెపంతో ఈ జీవోను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. దీన్ని గెజెటెడ్ అధికారులందరినీ కూడా ఈ అగ్రీడ్ లిస్ట్ సిస్టంలోకి తీసుకొస్తున్నామని చెప్పి జీవోను విడుదల చేసిన తరిమిళ నాట్ ఓన్లీ గెజెటెడ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వర్కింగ్ కమ్యూనిటీ అంతా కూడా ఉద్యోగులు, టీచర్లు, మరి గెజిటెడ్ అధికారులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోకడపై యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ విమర్శలు గుప్పించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసి హిందూ మతంపై బురద జల్లేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో వైసీపీ నేతలను ప్రజలు చీకొట్టినా సిగ్గు లేకుండా రాజకీయంగా లబ్ధి పొందేందుకు హిందూ మతాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. పంచదార్ల పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించడంలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదన్నారు. ఫణిగిరి కొండపై మైనింగ్ త్రవ్వకాలకు జగన్ అధికారంలో ఉండగా ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా కొండపై మైనింగ్ జరుగుతుందని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విజయ్ కుమార్ మండిపడ్డారు. వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ సాక్ష్యాధారాలతో మీడియాకు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దీనంతటికీ ప్రధాన కారకుడు కరణం ధర్మశ్రీ, మరికొందరు వైసీపీ నేతలే కారణమని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం కమిషన్ వేసి అసత్య ప్రచారం సాగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ నేతలను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మాది ఏదైతే నా సొంత గ్రామం ఏదైతే ఉందో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఒక 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు చరిత్ర కాదు. ఆ ఫణిగిరికి 2000 సంవత్సరాల పైచీలకు చరిత్ర ఉంది. ఇది వాస్తవం. ఇవన్నీ కూడా మన ఇండియన్ కల్చర్లోని హిస్టారికల్ ఎవ్రీథింగ్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఇండియన్ ఆర్కియాలజీ దీంట్లోనే ఇప్పుడు వాళ్ళ అండర్లోనే ఆ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఉంది. స్టేట్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం వాటిలో ఏదైతే మరి టెంపుల్ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటి ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్, రాధా మాధవ స్వామి టెంపుల్, అలాగే విశ్వేశ్వర స్వామి వారి టెంపుల్. ఈ 3 టెంపుల్స్ కలిపితే పంచదారులు. ఇదంతా కలిపి 7.38 ఎకరాలు, 7.38 ఎకరాలు వీటిలో ఉంది. అక్కడ పంచదారులు వస్తాయి, వాటర్. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం వస్తుంది అనే దాని మీద భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శోధించకుండా నమ్మి ఈరోజు వరకు ఈ భారతదేశం మొత్తంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్, అది చాలా గట్టిగా నమ్ముతాం. దాన్ని ఈ రోజు వరకు కూడా సెక్యూర్ చేసుకుంటానే వచ్చాం. ఈ నెల 24న జిల్లాలో 1048 ప్రభుత్వ పాఠశాలలు, 5 కళాశాలలో 3.1 మెగా పేరెంటింగ్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ వెల్లడించారు. డీఏఓ డాక్టర్ షేక్ సలీం భాషాతో కలిసి కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. 92,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారన్నారు. ఉదయం 9 గంటల నుంచి ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో విద్యార్థుల చదువు ప్రగతిపై చర్చిస్తారని, అనంతరం గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పాజిటివ్ పేరెంటింగ్, లీప్ యాప్పై అవగాహన
వీడియోలు ప్రదర్శిస్తారని తెలిపారు. విద్యార్థుల ప్రతిభా వస్తువుల ప్రదర్శనతో పాటు తల్లిదండ్రులకు ముగ్గులు, తాడులాగుడు వంటి క్రీడా పోటీలు ఉంటాయని, 11 గంటల 25 నిమిషాల నుంచి వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. అనంతరం అందరికీ ప్రత్యేక మెనూతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం వడ్డిస్తారని, పిల్లల విద్యా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు తల్లిదండ్రులంతా లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మనము ఈ 1048 స్కూల్స్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా మనకి జూనియర్ కాలేజెస్ చూసుకుంటే 5 జూనియర్ కాలేజెస్కి 1750 మంది పిల్లలు ఉన్నారు. సో పేరెంట్ 1245 వరకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వరకు 9 to 9:30 ఉదయం వెల్కమ్ ఉంటుంది. తర్వాత 9:30 to 10:50 టీచర్స్ తోటి ఫిజికల్ మీటింగ్ విత్ ద పేరెంట్స్ అండ్ అనేక అంశాలపైన వీడియోస్ మరియు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ నెల 28, 29 తేదీల్లో సింహాచల పుణ్యక్షేత్రంలో జరగనున్న శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవానికి ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో ఉన్నత అధికారుల బృందం 32 కిలోమీటర్ల మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించింది. భక్తుల భద్రత మరియు సౌకర్యార్థం తొలిపావంచ వద్ద ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు మార్గమంతటా 30 సహాయ కేంద్రాలు, విద్యుత్, పారిశుద్ధ్యం, త్రాగునీటి సౌకర్యాన్ని సిద్ధం చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత కోసం 18 డ్రోన్ కెమెరాలు, ప్రత్యేక క్రైమ్ పార్టీలను రంగంలోకి దించడమే కాకుండా జనసందోహంలో పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా తొలిసారిగా RFID ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. రద్దీ సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, హనుమంత్ వాకా మద్దెలపాలెం మార్గాన్ని ట్రాఫిక్ ఫ్రీ జోన్గా ఉంచుతామని సిపి తెలిపారు. జనం ఉన్నారు అక్కడ ఆపేస్తాము. అప్పుడు దాకా మనం మూమెంట్ ఇస్తే ఇక్కడ వీక్ అయితే అక్కడ ఆపేస్తాము, మానిటర్ చేస్తాము. రోడ్ సైడ్ నుంచి బయటికి ఒక రూట్ ఒక వేసి స్పెండ్ అవుతుంది. ఆ రూట్ తెలుగుదండు రాష్ట్ర స్థాయి చర్చా వేదిక ఈ నెల 26న విజయవాడలో నిర్వహిస్తున్నట్లు తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షులు పరావస్తు సూరి తెలిపారు. తెలుగుదండు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జెన్జీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. చర్చా వేదికలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, భాషావేత్తలు, భాషోద్యమకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నేతలు పాల్గొనాలని కోరారు. మాతృభాష రక్షణ కోసం ఎటువంటి విమర్శలు లేకుండా విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. తెలుగు భాష రక్షణకు చేపట్టవలసిన కార్యాచరణ నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేస్తామని పరావర్తి సూరి తెలిపారు. ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే జెన్జీ ప్రజా ఉద్యమాన్ని చేపడతామన్నారు. యువతను భాగస్వాములుగా చేసి తెలుగు భాషను భావితరాలకు అందజేస్తామన్నారు. మీడియా సమావేశంలో సాహితీవేత్త డివి సూర్యారావు, విద్యావేత్త కె గంగరాజు, పద్యకవి నాగులు శ్రీనివాస్, భాషాభిమానులు నరహరిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కుక్కతోక వంకర అన్నట్లుగా ఈ ఆంగ్ల భాష మీద ఆంగ్ల మోజును మాత్రం ఈ కూటమి ప్రభుత్వం బయటపడలేదు. ఇంకా మనము ఎవరిని పల్లెత్తు మాట అనకూడదు అని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, ఈ చిన్న చిన్న ఉద్యమాలు చేసినప్పటికీ, సత్యాగ్రహాలు, నిరసనలు తెలిపినప్పటికీ ఈ చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఎందుకంటే అది ఒక రాజకీయ క్రీడ ఆ కూటమి అనేది. కేవలం ఈరోజు మన తెలుగు భాషకు ప్రధాన బాధ్యుడు, ముద్దాయి ఎవరు అంటే తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పేరు పెట్టుకొని, ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని వెళ్ళి శాసనసభలో కూర్చొని ప్రాథమిక విద్య వరకు మాతృభాషలో పెట్టండి, తెలుగులో పెట్టమండి అంటే ఏం కాడు మీకు అని రేపు మనం విజయవాడ వేదికగా అడగబోతున్నాం. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కవులు, కళాకారులు, భాషావేత్తలు, సాహితీవేత్తలు, భాషోద్యమకారులు అందరూ దాదాపు 200 మంది దాకా వస్తున్నారు. అందరి సూచనలు, సలహాలు తీసుకుంటాం. ఒక నివేదిక తయారు చేస్తాం. ముఖ్యమంత్రి గారికి ఈ నెలాఖరు లోపల అందజేస్తాం. ఆగస్టు 15 లోపల ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ప్రధాన ముద్దాయి తెలుగుదేశం,
ముఖ్యంగా చంద్రబాబు గారే. నీటి ప్రాధాన్యతను అన్న స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు గుర్తించారని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థను, విధ్వంసమైన ఇరిగేషన్ను తమకు అప్పగించిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరం, జీవనది అని, గత టీడీపీ హయాంలో 72% పనులు పూర్తి చేశామని, అదే పాలన కొనసాగి ఉంటే 2021-22 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదని పేర్కొన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన నాటి ప్రభుత్వం 17 నెలల పాటు పోలవరంను గాలికి వదిలేసిందని, నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లించిందని నిమ్మల ఆరోపించారు. ప్రస్తుతం పోలవరంలో కీలమైన ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు 31% పూర్తయ్యాయని, రైట్ లెఫ్ట్ కనెక్టివిటీ పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని వెల్లడించారు. అలాగే పోలవరం నిర్వాసితులకు ఈ 2 ఏళ్లలో 2250 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. ఇకపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ఇరిగేషన్ శాఖ క్యాలెండర్లు కూడా రూపొందించుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇది రేపు 2029 ఎన్నికల లోపుగానే, అంటే రేపు 2028 కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఏ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభిస్తాం, ఏ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో దగ్గర ఒక 36,000 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అయినా సరే ఈ ప్రాధాన్యత ప్రాజెక్టుల్ని ప్రారంభించడం ఎంత ముఖ్యమో పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం అనేటువంటి విధంగా ఒక ఇరిగేషన్ క్యాలెండర్ను కూడా మరి మేము రూపొందించుకుని ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రకంగా మన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నా, అదేవిధంగా రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నా, కాలువలు డ్రైన్స్ నిర్మాణం చేసుకున్నా, ఈ 1000 కోట్ల రూపాయలు చేసి నిర్మాణం చేసుకునేటువంటి ప్రాజెక్టుకి, కాలువకి, డ్రైన్కి, లాకులకి, షట్టర్లకి ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ లేకపోతే ఆ ప్రాజెక్టు కానీ, ఆ కాలువ కానీ, డ్రైన్ కానీ మనకి ఉపయోగపడినటువంటి పరిస్థితి. అటువంటి ఓఎండ్ఎం వర్క్స్ 5 సంవత్సరాల గత పాలనలో చూస్తే అటకెక్కినటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో 9-10 తరగతులు చదివే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కేఎస్పీ కోడెల శివపార్వతి ఫౌండేషన్ చేపట్టిన ప్రాజెక్ట్ అక్షర ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. మద్దెలపాలెం పిఠాపురం కాలనీలో ఎన్ఆర్ఐ రాహుల్ జోషి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ట్యూషన్ కేంద్రాన్ని పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ రాహుల్ జోషి తన తాత ఎడ్లపల్లి రంగారావు చౌదరి, అమ్మమ్మ శివపార్వతి, తల్లి సుప్రజారాణి ఇచ్చిన స్ఫూర్తితో విదేశాల్లో ఉన్నప్పటికీ పుట్టిన గడ్డను మరవకుండా ఉచిత ట్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి, జనసేన పార్టీ విశాఖ అర్బన్ ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దేవర రఘు యాదవ్ మాట్లాడుతూ గత 53 ఏళ్లుగా రాణి మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ద్వారా విద్యనందించిన ఈ కుటుంబం నేడు 9-10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ఉచిత ట్యూషన్లు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సీతం కళాశాల ప్రొఫెసర్, కేఎస్పీ ఫౌండేషన్ అధ్యక్షుడు సివిఎం ప్రసాద్, పలువురు ప్రముఖులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రంగారావు గారికి, అలాగే సుప్రజ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా రంగారావు గారు వాళ్ళ భార్య పేరు మీద, అలాగే సుప్రజ గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద మనవాడు కలిసి వాళ్ళ అంటే ఆవిడ ఉన్నప్పుడే ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా మంచి విషయం. ఆ విధంగా కోడెల శివపార్వతి గారి పేరు మీదట ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రంగారావు గారు, అలాగే శివపార్వతి గారు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, ఈ కోడెల శివపార్వతి గారి మనవడు. తను ఒక 4 years బ్యాక్ యూకే వెళ్ళిపోతూ అక్కడ సెటిల్ అయ్యి ఈరోజు ఆయన ఒక 2 నెలల నుంచి కూడా ఒక ఆలోచన మీద నాకు కానీ వాళ్ళ అమ్మగారికి కానీ కాల్ చేసి, నేను బాగున్నాను, ఇక్కడ నేను అన్ని విధాలుగా బాగున్నాను, కానీ నేను తెచ్చుకున్న దాంట్లో మనం సొసైటీకి ఏదైనా సహాయం అందించాలి కాబట్టి నేను ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి స్ఫూర్తి అయిన మా అమ్మమ్మ గారు, అంటే కోడెల శివపార్వతి గారు, ఆవిడ 1972లో ఆవిడ ఆయన భర్త గారు ఏదైతే రంగారావు చౌదరి గారు మొదలుపెట్టిన స్కూలు, ఆ విద్యా దానం అనేది ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా కొద్ది సర్వీస్ అందించాలి ఈ సొసైటీకి అని తను ఈరోజు కేఎస్పీ ఫౌండేషన్ స్టార్ట్ చేయమని చెప్పి ఆయన అక్కడి నుంచి చెప్పడం జరిగింది.
అక్షరమే విజ్ఞానానికి పునాది కాబట్టి అట్లాంటి అక్షర అనే పేరుతో పెట్టబోతున్న ఏదైతే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉందో ఇది చాలా గొప్పగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఏదైనా మామూలుగా జనరల్గా సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పేసి నడుస్తుంటాయి. అదేంటంటే కంపల్సరీ చేసింది గవర్నమెంట్ సోషల్ సర్వీస్ని. మత్స్యకారులకు వేట విరామ సమయానికి సంబంధించిన మత్స్యకార సేవ కింద ఒక్కొక్కరికి 20,000 చొప్పున బకాయిలు చెల్లించడం పట్ల ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మైలపల్లి లక్ష్మణరావు, గౌరవ అధ్యక్షులు పిసి అప్పారావు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసుల కృషి ఫలితంగా రాష్ట్రంలో 5,190 మందికి, విశాఖలో 2,373 మందికి నిధులు డిపాజిట్ అయ్యాయని చెప్పారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రుడు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లి రవీంద్ర, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోట్ల మరమ్మతులకు అయ్యే ఖర్చులను తగ్గించేలా పోర్టు ద్వారా ఉచిత క్రేన్ సదుపాయం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ఏడాది పాటు నెలకు 10 బోట్లకు మరమ్మతులు ఉచితంగా జరుగుతాయని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి సురపతి నరసింగరావు, ఉపాధ్యక్షులు గరికిన పరశురాముడు, పి ఈశ్వర్రావు, కోనాడ చిన్న, కోశాధికారి అర్జల చిన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ గనగల రాజేష్, వాసుపల్లి ఎల్లారావు, కార్యదర్శి మున్నం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ మత్స్యకార సోదరులందరూ కూడా మరి తండోపతండాలుగా వచ్చి వారి యొక్క గోల, వారి యొక్క మొర మా దగ్గర ఎన్నోసార్లు పెట్టుకున్నారు. వారికి ఒకటే చెప్పాం, దయచేసి మీరు ఎవరూ అధైర్యపడవద్దు, కూటమి ప్రభుత్వం అందరికీ మంచి చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నది అని అందరికీ కూడా మేము భరోసా ఇచ్చాం. దానిలో భాగంగా ఇక్కడ డబ్బులు పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బోటు ఓనర్ సంవత్సరంలో కనీసం 1000 లీటర్ సబ్సిడీ ఆయిల్ వేయాలి. అందులో భాగంగా మరి బోటు ఓనర్లు సబ్సిడీ ఆయిల్ ఎవరైతే సంవత్సరం మొత్తం మీద వేయలేదో వారికి మాత్రమే ఈ మత్స్యకార సేవల డబ్బులు అనేది నిలుపుదల చేయడం జరిగినది. దానికి కానీ మరి కళాశాల ఎవరికి కూడా డబ్బులు పడకుండా ఆగిపోవడం జరిగినది. దీనికి మరి కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకులు మరి పెద్దలు గౌరవశ్రీ ఫిషరీస్ మంత్రి గారు మరి అచ్చెన్నాయుడు గారిని, అలాగే ఫిషరీస్ కమిషనర్ గారు రమాశంకర్ నాయుడు గారిని, మరి స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాసరావు గారిని, అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ గారిని, మరి అసోసియేషన్ సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా వెళ్ళి మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు మేము వారి దృష్టిలో పెట్టి మరి ఫిషర్మెన్కి ఎలాగైనా ఈ మత్స్యకార సేవలో ఇప్పించాలి, లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ మరి మీ నాయకత్వాన్ని కానీ ఇక్కడ మేము పనిచేస్తున్న మా సంఘ నాయకులు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మరి మత్స్యకారులు ఎప్పుడు కూడా మరి కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ఇప్పుడు నాకు ముందు ఆల్రెడీ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణరావు గారు చాలా విషయాలు చెప్పారు. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు జరిగిపోయిన విషయాన్ని అసలు ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కాలంలో ఒక బోట్లో 6 లస్కర్ చనిపోయేటప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఒక 3-4 సంవత్సరాలు అయితే కానీ డబ్బులు రావడం చాలా కష్టం, చాలా తిరగాలి. అలాది కూటమి ప్రభుత్వం మరి మత్స్యకారుల మీద ఉండే ప్రేమతోటి తర్వాత 1 మ్యాన్ కమిటీని కూడా 6 నెలల తర్వాతే ఇవ్వాలి. యాక్చువల్గా అయితే మాత్రం అది వితిన్ 3 days 4 daysలోనే ఈ యొక్క 3 మ్యాన్ కమిటీని వేసి అది నిజ నిర్ధారణ డీమ్ టు బి డైడ్ అని సర్టిఫికేట్ ఇచ్చి దాని ప్రకారంగా మొట్టమొదటిసారిగా 15 లక్షల రూపాయలు ఒక్కొక్క కళాశాలకు ఇచ్చారంటే మాత్రం దానికి అసోసియేషన్ తరఫున ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు మమ్మురమయ్యాయి. ఈ ఏర్పాట్లను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ముందుగా ప్రధాని పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ వేదిక ఏర్పాట్లు, వివిధ గ్యాలరీలు, మీడియా సెంటర్, గ్రీన్ రూమ్స్ తదితర వాటి గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం వీఐపీ వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. వాహనాల రాకపోకలపై ఆరా తీశారు. ట్రాఫిక్ కి ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని, పటిష్టమైన ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. అంతకుముందు టెర్మినల్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి కంట్రోల్ రూమ్ కి భవనాన్ని ఖరారు చేశారు. ఈ పర్యటనలో జేసీ సేతుమాధవన్, జీసీసీ ఎండీ ఎస్ఎస్ శోభిక, ట్రైనీ ఐఏఎస్ హరిఓం పాండ్యా, జీఎంఆర్ ప్రాజెక్ట్ హెడ్ రామరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విజయవాడలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు విజయ టాకీస్ నుంచి కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రెండు పార్టీల కార్యకర్తలు జెండా కర్రలు, నీళ్ల బాటిళ్లు, చెప్పులతో పరస్పరం దాడులకు దిగారు. దీంతో విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితిని నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశానని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ తెలిపారు. బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శూన్యమాసంలో ప్రారంభోత్సవం సమాజానికి, ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకంగా కాకుండా శ్రావణ మాసంలో విమానాశ్రయాన్ని ప్రారంభించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీవీ రామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీకి పెట్టుబడులు భారీగా తెచ్చామని సీఎం చంద్రబాబు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. రెండేళ్లలో రాష్ట్రానికి కేవలం 6,962 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడిగా వచ్చాయన్నారు. రాష్ట్రానికి ఎంత పెట్టుబడి వచ్చిందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అమరావతి ప్రజా రాజధాని లేక కార్పొరేట్ రాజధానా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని బీవీ రామ్ ఆరోపించారు. ఇది తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మేము ఏనాడు ఎవరి కింద పనిచేయలేదు. మరి ఈరోజు వీళ్ళు ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడటం అనేది లోకేష్ నీచ రాజకీయాలకి, నీచ సంస్కృతికి ఇది అర్థం పడుతుంది. మేము డిఫరెంట్గా చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ఠన చంద్రబాబు నాయుడు పూర్తిగా మంట కల్పిస్తారు. మరి ఇవాళ ఎవరైతే గురునాథం అని వ్యక్తున్నాడో 1375 రోజులు 3 రాజధానుల కోసం ఆయన ఉద్యమం చేశాడు. మరి ఈ రోజు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం చేస్తే జగన్ పక్కన ఉండాలి. మరి ఆయన టీడీపీ ఎందుకున్నాడు అంటే లోకేష్ గారే ఆయన చేత ఉద్యమం చేయించి అయిపోయిన తర్వాత ఎలక్షన్ చివరిలో నేను 3 రాజధానులు కాదు అమరావతి రాజధాని అని చెప్పి ఒక డ్రామా ఆడించి ఆ డ్రామాను రక్తపరిచించి టీడీపీలో జాయిన్ చేయించుకొని ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టారు. అంటే 3 రాజధానులు కూడా వీళ్ళే క్రియేట్ చేసి ఒక మనిషిని పెట్టి ఒక పేడ్ ఆర్టిస్ట్తో డ్రామాలు నడిపించారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ ఆందోళనకు సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరిపిల్లి పైడిరాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ ఉద్యమానికి సిపిఐ పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జీవో 396 వల్ల విద్యావంతులైన లక్షలాది మంది దస్తావేజు లేఖర్లు ఉపాధి దెబ్బతింటుందని, ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లకు అనుకూలంగానే ఈ చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను రద్దు చేసి తమ వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్న లేఖర్ల కుటుంబాలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దస్తావేజు లేఖర్లు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు మరిపిల్ల పైడిరాజు. సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈ నెల 20వ తేదీ నుండి రాష్ట్రంలో సుమారు 4 లక్షలు ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లు వారి సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా వారి జీవనోపాధి మీద దెబ్బతీస్తున్నటువంటి 396 జీవో రద్దు చేయాలని, డాక్యుమెంట్ రైటర్లకు అందరికీ రక్షణ కల్పించాలని, వీళ్ళు విద్యావంతులుగా ఉన్నటువంటి వారు, వీరికి ప్రభుత్వం ఏ రకమైన సహాయ సహకారాలు లేవు, వీరే స్వయంగా డాక్యుమెంట్ రైటర్లుగా వారి సహాయకులుగా అందరూ పొందుతూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి 396 జీవో తీసుకొచ్చి వారి మీద ఒక పిడుగు పడినట్టుంది. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు అందరూ నిరుత్సాహానికి గురవుతున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే చర్యలు ఉండాలంటే తక్షణమే ఈ పీపీపీ పద్ధతిని మార్చాలి. ఈ పీపీపీ పద్ధతి కేవలం ఎందుకు పెడుతున్నారంటే డాక్యుమెంటరీ రైట్ల మీద వాళ్ళకి కోపం కాదు, మరింత సులభతరంగా ఇప్పటికే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి విలువైనటువంటి కోట్లాది రూపాయలు విలువైన ప్రభుత్వ భూములు కార్పొరేట్ సంస్థలకి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ద్వారా కట్టబెడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తనయుడు ఆర్ఎఫ్ ఢీకొట్టిన ప్రమాదంలో మరణించిన ధానయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పార్థసారథి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. పంచదార్ల పుణ్యక్షేత్రంపై వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కావాలనే హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ధర్మశ్రీని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరిక. విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీ. ఆంధ్రరత్న భవన్ వద్ద బీజేపీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత. విశాఖ పిఠాపురం కాలనీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే కేఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్ సెంటర్ ఏర్పాటు. ట్యూషన్ సెంటర్ ను ప్రారంభించి సంస్థ ప్రతినిధి రాహుల్ జోషిని అభినందించిన బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.